యుద్ధం అనే పదం వినడానికి గంభీరంగా ఉన్నా దాని పర్యవసానం మాత్రం అత్యంత దైన్యంగా ఉంటుంది. దేశాల మధ్య జరిగే ఘర్షణలు గెలుపోటమల్ని సైనిక బలగాలతోనూ ఆర్థిక వ్యవస్థలతోనూ అందరూ కొలుస్తూ ఉంటారు. కానీ నిశితంగా పరిశీలిస్తే ఆ గెలుపోటములకి అతీతంగా ఓడిపోయేది కేవలం సామాన్య మానవుడు మాత్రమే. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు చర్చలన్నీ ఆయుధాల చుట్టూ, ఆధిపత్యం చుట్టూ తిరిగాయే కానీ ఒక సామాన్యుడి ప్రాణం చుట్టూ మాత్రం తిరగలేదు. ఏ యుద్ధాలొచ్చినా గెలిచేది అహంకారం, ఓడిపోయేది సామాన్య మానవుడు మాత్రమే. చరిత్ర పుటల్ని తిరిగేస్తే యుద్ధాలు ఎప్పుడూ దేశాల సరిహద్దుల్ని మార్చాయే తప్ప మనుషుల జీవితాల్ని బాగు చేయలేదు. ఇరాన్, అమెరికా లాంటి దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే వార్తాపత్రికలన్నీ ఏ దేశం పైచేయి సాధించింది, ఏ దేశం ఎన్ని క్షిపణులు ప్రయోగించింది అనే గణాంకాల్ని ప్రచురిస్తాయి. కానీ ఏ పత్రిక ఒక సామాన్యుడు కోల్పోయిన తన ప్రపంచాన్ని అక్షరబద్ధం చేయలేదు. యుద్ధం ప్రకటించేది పాలకులు, కానీ ఆ యుద్ధ రంగంలో రక్తం చిందించేది సామాన్య బిడ్డలు మాత్రమే. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకున్న సైనికుడికి, ఇంట్లో తన కొడుకు కోసం ఎదురు చూసే తల్లికి ఏ దేశం మీద ద్వేషం ఉండదు. వారికి కావాల్సింది కేవలం శాంతి మాత్రమే. అమెరికా ఆర్థిక శక్తి కావచ్చు, ఇరాన్ తన పట్టుదలని ప్రదర్శించవచ్చు, కానీ ఈ రెండు శక్తుల మధ్య నలిగిపోయేది మాత్రం సగటు మనిషి అస్తిత్వం. బాంబుల మోతలో వినిపించకుండా పోయేది ఒక పసిపాప ఏడుపు, ఒక వృద్ధుడి నిస్సహాయ ఆర్తనాదం. యుద్ధం కేవలం భవనాల్ని కూల్చదు, తరతరాల కలల్ని సమాధి చేస్తూ ఉంటుంది. ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు ఒక క్షిపణి దాడిలో క్షణాల్లో నేలమట్టం అవుతుంది. ఆ శిథిలాల కింద పూడుకుపోయేది సిమెంటు, ఇటుకలు మాత్రమే కాదు, ఆ ఇంట్లో పనివేసుకున్న జ్ఞాపకాలు, అనురాగాలు. యుద్ధం ముగిసిపోయాక ఒక దేశం విజయోత్సవం జరుపుకోవచ్చు, కానీ తన సర్వస్వాన్ని కోల్పోయిన సామాన్యుడికి ఆ విజయం ఒక వెక్కిరింతలానే అనిపిస్తుంది. ఆ శిథిలమైన కలల్ని తలుచుకుంటూ ఆ వ్యక్తి బాధపడుతూనే ఉంటాడు. రాజకీయ ప్రయోజనాల కోసం, ఆధిపత్యం కోసం జరిగే ఈ పోరాటాల్లో మానవత్వం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. మనిషి ప్రాణం కంటే సిద్ధాంతాలకి, సరిహద్దులకి విలువ పెరిగినప్పుడు నాగరికత ఓడిపోతూనే ఉంటుంది. ఇరాన్ జెండా ఎగిరినా, అమెరికా జెండా రెపరెపలాడినా ఆ జెండా నీడలో తలదాచుకోవడానికి సామాన్యుడే లేనప్పుడు ఆ గెలుపుకి అర్థం ఏముంటుంది చెప్పండి? యుద్ధం అంటే ఒక దేశం మీద మరో దేశం సాధించే విజయం కాదు, అది మనిషిపై మనిషి చేసే దారుణమైన నేరం. యుద్ధ భూమిలో ఆయుధాలు గెలుస్తాయి, అహంకారం గెలుస్తుంది, కానీ ప్రతిసారి ఓడిపోయేది మాత్రం ఖచ్చితంగా ఒక సామాన్య మానవుడే. శాంతిని కోరుకోవడం అనేది బలహీనత కాదు, అది మానవత్వపు గొప్పతనం. ఆ మానవత్వాన్ని కాపాడుకున్నప్పుడే లోకం నిజంగా గెలిచినట్టు అవుతుంది. లోకం అంతా యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సామాన్యుడు తన ఇంటి మూలను కూర్చుని భయంతో వణికిపోతూ ఉంటాడు. ఇరాన్ ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతున్నా, అమెరికా యుద్ధ నౌకలు సముద్రాన్ని చీల్చుకుంటూ వస్తున్నా ఆ శబ్దాల వెనుక వినిపించని ఒక నిజం అయితే ఉంది. యుద్ధం ఏ దేశాన్ని గెలిపించదు, కేవలం మానవత్వాన్ని మాత్రమే చంపిస్తుంది. రాలని కన్నీరుగా కూలిన ప్రపంచంగా యుద్ధాలు మాత్రం మిగిలిపోతూ ఉంటాయి. యుద్ధం ముగిశాక చరిత్రకారులు పుస్తకాలు రాస్తారు. అందులో ఏ దేశం ఎన్ని బాంబులు వేసింది, వందల మంది ఎంతమంది చనిపోయారు అనే లెక్కలే ఉంటాయి. కానీ ఏ చరిత్ర పుస్తకం కూడా ఒక తండ్రి తన బిడ్డ శవాన్ని మోస్తున్నప్పుడు అనుభవించే బరువుని కొలవలేదు. ఏ రాజకీయ నాయకుడు ఒక భార్య తన భర్త కోసం వాకిలి వైపు చూసే ఆ నిరీక్షణలోని వేదన్ని అర్థం చేసుకోలేదు. యుద్ధం అనేది పాలకులకి ఒక చదరంగం కావచ్చు, కానీ సామాన్యుడికి అది తన సర్వస్వాన్ని బలి తీసుకునే ఒక మృత్యుపాశం. దురదృష్టం ఏంటంటే బాంబులకి భాష తెలియదు, క్షిపణులకి దేశభక్తి ఉండదు. అవి పేలినప్పుడు రక్తం చిందించేది ఒక ఇరాన్ పౌరుడైనా, ఒక అమెరికా సైనికుడైనా. ఆ రక్తం రంగు మాత్రం ఒక్కటే. ఇక్కడ చనిపోయేది ఒక శత్రువు కాదు, ఒకరి కొడుకో, ఒకరి భర్తో, ఒకరి భార్యో, ఒకరి ప్రాణ స్నేహితుడో, ఒకరి కూతురో, ఒకరి కొడుకో. యుద్ధం వల్ల ఒక దేశపు సరిహద్దు పెరగచ్చు, లేదంటే తగ్గచ్చు, కానీ ఒక సామాన్యుడి ఇంట్లో ఆరిపోయిన దీపం మళ్ళీ వెలగదు కదా. ఆ శోకానికి ఏ దేశపు జెండా కూడా అతుకులు వేయలేదు. గెలిచిన దేశం తన సైనిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ పండగ చేసుకుంటుంది, కానీ అదే సమయంలో తన ఇంటిని, తన వాళ్లని, తన ఆశల్ని కోల్పోయిన సామాన్యుడు ఆ శిథిలాల మీద కూర్చుని తనను తాను ప్రశ్నించుకుంటాడు, ఇందులో నా తప్పేముంది అని. అతను ఏ రోజు సరిహద్దులు గీయమని అడగలేదు, ఏ రోజు ఆయుధాలు కావాలని కోరలేదు. అతను కోరుకుందల్లా తన పిల్లలకి ఒక ముద్ద అన్నం, ప్రశాంతమైన నిద్ర. కానీ యుద్ధం అతని దగ్గర నుంచి ఆ చిన్నపాటి శాంతిని కూడా లాగేసుకుంటుంది. అందుకే ఆకాశంలో గెలుపు నినాదాలు వినిపిస్తున్నా కింద నేల మీద నిలబడిన సామాన్యుడి కళ్లల్లో మాత్రం ఓటమి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఓటమి అతడిది కాదు, అది ప్రపంచానిది, ఈ నాగరికతది.
యుద్ధం అంటే ఒక దేశపు విజయం కాదు, అది ఒక తల్లి కడుపు కోత, ఒక కన్నబిడ్డ అనాథ కావడం. ఆయుధాలు గెలిచిన ప్రతిసారి ఒక మనిషి ఓడిపోతూనే ఉంటాడు. యుద్ధం వల్ల సాధించేది ఏదీ ఉండదు. మిగిలేదల్లా శ్మశాన నిశ్శబ్దత మాత్రమే. మనకు కావాల్సింది ఒకరిపై ఒకరు గెలిచే యుద్ధాలు కాదు, ఒకరినొకరు కలుపుకునే హృదయాలు. ఎందుకంటే చివరికి మిగిలేది దేశాల జెండాలు కాదు, మనుషుల మధ్య ఉండాల్సిన మమకారాలు మాత్రమే. ఆకాశం నుండి బాంబులు వర్షిస్తున్నప్పుడు, నేల మీద రక్తం ఏరులై పారుతున్నప్పుడు వార్తా సంస్థలన్నీ దాన్ని చారిత్రాత్మక పోరాటం అని పిలుస్తాయి. కానీ ఆ శబ్దాల మధ్య తన చిన్నారి ప్రాణం లేని దేహాన్ని గుండెలకు హత్తుకుని విలపిస్తున్న ఒక తండ్రికి అది యుద్ధం కాదు. ఇరాన్ మట్టిలోనైనా, అమెరికా వీధుల్లోనైనా చిందబోయే ప్రతి కన్నీటి చుక్క వెనక ఉండేది ఒక కథ. అది ఆధిపత్యం గెలిచిన వేళ ఒక సామాన్య మానవుడు ఓడిపోయిన కథ. యుద్ధం ప్రకటించేటప్పుడు పాలకులు గంభీరమైన ప్రసంగాలు చేస్తారు. దేశభక్తి గురించి, ఆత్మాభిమానం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఆ ప్రసంగాల వెనుక ఒక సామాన్యుడి ఆకలి కేకలు ఎవరికీ వినిపించవు. యుద్ధ క్షేత్రంలో కూలిన ప్రతి మనిషి ఒక అంకె మాత్రమే కాదు. అతను ఒక ఇంటికి వెలుగు, ఒక బిడ్డకు ధైర్యం, ఒక తల్లికి ప్రాణం. ఒక దేశపు జెండా గర్వంగా ఎగరడం కోసం ఎన్నో వేల మంది సామాన్యుల ఊపిరిని గాలిలో కలిపేయాలి. శ్మశానాల మీద జెండాలు పాతడం విజయం ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అమెరికా తన సాంకేతికతని చూసి మురిసిపోవచ్చు, ఇరాన్ తన పట్టుదలని చూసి గర్వపడొచ్చు. కానీ ఈ అహంకారాల మధ్య నలిగిపోయేది మాత్రం సామాన్యుడి కలలు. యుద్ధం ముగిశాక శాంతి ఒప్పందాల మీద సంతకాలు జరుగుతాయి. కానీ ఆ సంతకాలు కూలిపోయిన ఆ తండ్రి గుండెను మళ్లీ అతికించగలవా? అనాథగా మిగిలిన ఆ చిన్నారికి అమ్మ ఒడిని తిరిగివ్వగలవా? యుద్ధం వల్ల ఒక దేశం ఆర్థికంగా బలపడొచ్చు, కానీ మానవీయంగా ఆ దేశం దివాళా తీస్తుంది. మనిషి ప్రాణం కన్నా మట్టి ముక్కకు ఎక్కువ విలువనిచ్చే ఏ యుద్ధమైనా ఒక దారుణమైన వైఫల్యమే. యుద్ధం ముగిసిన తర్వాత అంతా మామూలైపోతుంది అంటారు. కానీ యుద్ధం చూసిన సామాన్యుడికి ఏదీ మామూలుగా ఉండదు. ఆకాశం వైపు చూస్తే అతనికి మేఘాలు కనిపించవు, బాంబులు మోసుకొచ్చే మృత్యువు కనిపిస్తుంది. గాలిని పీల్చితే సువాసన రాదు, తన వాళ్ల శవాల వాసనే వస్తుంది. లోకమంతా గెలిచిన దేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సామాన్యుడు శిథిలాల మధ్య కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటాడు. ఆ కన్నీరు చెబుతూ ఉంటుంది, మీరు గెలిచారు, కానీ నేను ఓడిపోయాను అని. మీ గెలుపులో నా జీవితం బలైపోయిందని. యుద్ధం అంటే రెండు దేశాల మధ్య గొడవ కాదు, అది నాగరికతకు పట్టిన క్యాన్సర్. బాంబులు వేసేవాడు, వేయించుకునేవాడు ఇద్దరూ మనుషులే అని మర్చిపోయిన రోజున మానవత్వం మరణిస్తుంది. ఇరాన్ అమెరికా యుద్ధం గురించి ఎవరైనా మాట్లాడితే అక్కడ ఎవరు గెలుస్తారని కాదు, ఎంతమంది సామాన్యులు ఓడిపోతారని అడగండి. ఎందుకంటే తుపాకీకి గుండె ఉండదు, కానీ అది పేల్చినప్పుడు ఆగిపోయేది మాత్రం ఒక నిండు గుండె చప్పుడే. శాంతి అనేది ఒక విలాసం కాదు, అది ప్రతి సామాన్యుడి ప్రాథమిక హక్కు. ఆ హక్కుని లాక్కునే ఏ యుద్ధమూ విజయం అనిపించుకోదు.